రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్న భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలుస్తుంది. కాల్పుల విరమణను కూడా ఇరు దేశాలు ధృవీకరించాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందంటూ కూడా మిశ్రీ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళ, మొత్తానికి సాయంత్రం 5 గంటల నుంచి కూడా పాక్ భారత్ మధ్య జరుగుతున్న కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? దీపిక, దాదాపు కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు జమ్మూ కాశ్మీర్ ప్రజలు సంతోషపడేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు స్వస్తి చెప్పాయి. దీనికి అధికారికంగా కూడా ఇరు దేశాలు ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని అంటే భారత్ ప్రకటించకన్నా ముందుగా అమెరికా పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు కూడా అంటే కాల్పుల విరమణకు అంగీకరించాయి అంటూ కూడా ఒక ఎక్స్లో పోస్ట్ చేయడంతో అందరికీ కూడా ఎంతో ఉత్కంఠ. ఇరు దేశాల మధ్య దాదాపు ఒక 10-15 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఏదైతే ట్వీట్ ఉందో ఒక్కసారిగా కూడా మరి కొద్దిసేపట్లోనే ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా ఒక ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి పక్షంలో అందరికీ కూడా ఏమవుతుంది, ఏమి ప్రకటిస్తుంది అన్నది ప్రభుత్వం అన్నటువంటి ఒక అంటే చాలా అంటే ఎలాంటి వార్ అన్నది క్యాన్సిల్ అవుతుందా లేకపోతే ముందు కంటిన్యూ అవుతుందా అన్నటువంటి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి ప్రజలకు మాత్రం ఎట్టకేలకు 5 గంటలకు ఇక్కడ మనకు అధికారికంగా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి ఇక్కడ విక్రమ్ మిశ్రీ ప్రకటించడం జరిగింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ ఉండదు అంటూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది. అయితే దీనికి తర్వాత ఇక్కడ మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ఆయన కూడా ఇషాక్ దర్ ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి ఇషాక్ దర్ అన్నటువంటి ఆయన కూడా ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. ఇది భారత్ తర్వాత పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఖచ్చితంగా యుద్ధానికి మాత్రము కాల్పుల విరమణకు స్వస్తి చెప్పాము. ఇక ముందు సామరస్యంగా అంటే ఈ నెల 12వ తేదీన మరొకసారి కూడా సమావేశం కాబోతున్నాము, దీనిపై చర్చిస్తారు అంటూ కూడా అటు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత దీన్నే కూడా ఇరు దేశాలు కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు తర్వాత కూడా ఎవరు కూడా అంటే ఇరు దేశాలు కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడరాదని ఒక అంగీకారంతో మాత్రము మొత్తం కూడా యుద్ధ వాతావరణం నుంచి స్వస్తి చెప్పినట్లు ఇక్కడ మొత్తం అంతా కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి సందర్భం. దీపిక, ఇక్కడ మనం చూసుకుంటే పాక్ ఇప్పటి వరకు కవింపు చర్యలు చేస్తూనే వస్తుంది. అంటే ఇప్పుడు యుద్ధాన్ని ఆపేస్తున్నారని కూడా తెలుస్తుంది కదా, కాల్పుల విరమణని ఆపేస్తున్నామని ఒప్పుకున్నా కూడా ఏమైనా మళ్ళా ప్రతీకార చర్యగా ఏమైనా మళ్ళా స్టార్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? దీపిక, ఇక్కడ మనం 2 విషయాలను ఇక్కడ ప్రస్తావించాలి. ఖచ్చితంగా ఏదైతే కాల్పుల విరమణకు చెప్పిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాలు కూడా అధికారికంగా అటు విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అక్కడ కార్యదర్శి తర్వాత ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇరు దేశాలు కూడా చెప్పడము ప్రకటన అన్నది చాలా అంటే ఒక అధికారికంగా ప్రకటన అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ప్రకటన చేశారో ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ ఇక్కడ మనకు కాశ్మీర్కి సంబంధించినటువంటి శ్రీనగర్ ప్రాంతంలోని ఉన్నటువంటి అందరూ కూడా వెంటనే షాపులు తెరిచినటువంటి సందర్భం. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించాడో వెంటనే అందరూ కూడా అంటే మనకు దాదాపు వారం రోజుల నుంచి కూడా మొత్తం అన్ని కూడా షాప్స్ క్లోజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి శ్రీనగర్కు కాశ్మీర్ అందరూ కూడా అందరి మొహాల్లో చిరునవ్వుతోటి మొత్తం అంతా కూడా షాపులు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఒకవైపు మనకు 2 వాదనలు వినపడుతుంది. ఒకరు అంటే ఇంత లాస్ అయ్యాము, ప్రాపర్టీస్ లాస్ అయ్యాము, తర్వాత ఇక్కడ మా వ్యాపారాలు లాస్ అయ్యాయి, దీనికి ఎవరు డబ్బులు చెల్లిస్తారని ఒకరు క్వశ్చన్ చేశారు. మరొకరు అంటే దీనికి సంబంధించింది ఇరు దేశాలు సామరస్యంగా ప్రకటించుకోవడము మంచిది, చాలా సంతోషం అంటూ కూడా మరికొందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటిది. అసలు ఒక్కసారిగా కూడా గంట లోపలనే మొత్తం షాప్స్ అన్ని కూడా ఓపెన్ అయినటువంటి సందర్భము. శ్రీనగర్ ప్రాంతము ఒక్కసారిగా కూడా అందరి కళ్ళల్లో మాత్రం ఆనందం ఉంది. ఒకటి. రెండవది, ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటిది దాదాపు అక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి ఇరు దేశాలు అందరూ ఏదైతే ఇతర దేశాల సహాయం కూడా కోరింది, వారి
వారందరూ కూడా వెనుకడుగు వేయడంతో చేసేది లెక్క కాళ్ళ బెరానికి వచ్చి పెద్దన్న అయినటువంటి అమెరికా అధ్యక్షునికి ద్వారా ఒక మధ్యవర్తిత్వాన్ని వహించి దాదాపు 2 రోజుల నుంచి సమావేశాలు జరిపి చిట్ట చివరికి ఈరోజు 5 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయనేసి డొనాల్డ్ ట్రంప్ చేత దీన్ని అనౌన్స్మెంట్ చేయించిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ కాళ్ళబెరానికి వచ్చి తన ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. ఒకవైపు బెలూచిస్తాన్ సమస్య, ఒకవైపు ఇండియా సమస్య, తనకు మొత్తం అంతా కూడా ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అక్కడ ఏదైతే శిబిరాలు ఉన్నాయో అది మొత్తం కూడా చాలా మటుకు కూడా దాదాపు 90% వరకు కూడా అక్కడ మొత్తం అంతా కూడా శిబిరాలంతా కూడా మొత్తము దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అన్ని వేళల అన్ని యాంగిల్లో కూడా పాకిస్తాన్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చేసేది లేక కాళ్ళబెరానికి వచ్చి అమెరికా పెద్దన్నతోటి సంప్రదింపులు చేసి భారత్ కాలు పట్టుకొని ఒక సామరస్యానికి వచ్చి యుద్ధానికి స్వస్తి చెప్పిందని ఇప్పుడు మనం చెప్పవచ్చు. మరి కొద్దిసేపట్లో మరిన్ని అప్డేట్స్తో ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తాను. రైట్, థ్యాంక్ యూ కళ. Brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. I have a very brief statement to make following